again they are joining with their own names without college name and district name. ఓకే మేడం, పర్లేదులేండి. So what about yesterday's feedback, sir? యాక్చువల్గా ఏంటంటే ప్లాన్ వచ్చేసరికి వీళ్ళకి ప్రిన్సిపల్ అండ్ స్పాక్ పర్సన్స్కి క్రియేట్ చేశాం కదా మేడం వాట్సాప్. Okay. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని డేట్స్ వైజ్గా వాళ్ళకి అటెండెన్స్ ఫామ్ ఎస్టర్డేనే పంపించేశాను మేడం అన్నీ. సో Okay. డైలీ అప్డేటెడ్ వాళ్ళే రికార్డ్ చేసి మనకి షేర్ చేస్తున్నారు. Okay, then fine. బట్ మన బ్యాచ్ లింకే వెళ్తుంది కదా వాళ్ళకి. ఎస్ సో మేడం. అంటే 2 classes at the same time going on, right? ఎస్ So మేడం. first మంది సో వాళ్ళకి సెపరేట్ ఉంటుందా? సో అవును మేడం. ఇంగ్లీష్. ఇంగ్లీష్ క్లాస్కి సెపరేట్ లింక్ ఉంది మేడం. ఓకే, దెన్ ఫైన్. So everyone turn on your videos, please. Sit in a position to listen carefully what we are saying here and switch on your videos. Okay. I think Das Mama joined with Pushpanjali ID, I think, right? Okay, fine. Okay. Okay, fine. So manam 2 days nunchi about family we are discussing, right? సో ఎవరైనా స్టార్టింగ్ క్లాస్లో నేను అబ్దుల్ కలాంది ఒక కోట్ చెప్పాను. ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? ఎవరైనా చెప్పగలరా? అబ్దుల్ కలాం's quote in the beginning of this session I said. So no one is there in the beginning of this my family sessions. My family session start అయినప్పుడు I quoted Abdul Kalam's words. Can anyone say? ఎవరైనా చెప్పగలరా? ఒక్క నిమిషం మేడం. సో ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఆ టాపిక్ ఎవరైనా అంటే విని ఉంటే మీరు చాట్ బాక్స్లో ఎంటర్ చేయండి అండి. సో ఎవరైనా వింటే రెస్పాండ్ అయితే చాట్ బాక్స్లో ఎంటర్ చేయండి. సో మేడం మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఓకే మేడం. ఓకే. సో మేము చెప్పగలం మేడం అబ్దుల్ కలాం కోట్ ఏంటో అని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. సో మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. దెన్ యూ క్యాన్ సే దట్ కోట్. కెన్ ఎనీవన్ సే అబ్దుల్ కలాం's కోట్ రిగార్డింగ్ మై ఫ్యామిలీస్ టాపిక్? ఎవరైనా అట్లీస్ట్ కాపీ చేసుకుంటే కనీసం దాన్ని చూసైనా చదవచ్చు. I told you in the beginning of the session, copy it. It's a valuable quote from Abdul Kalam. No one. I'm not getting any messages from you guys. Okay, fine. So ఆ కోట్ని నేను ఈరోజు మళ్ళీ చూపిస్తాను. Everyone copy that. It's a valuable message from Abdul Kalam. Really helpful for our life. Okay, so I'm sharing the screen and I want to share it again with you. So at least this time copy that, and at least in next class you may say it if you copy it now. Hope this is visible to everyone. అందరికీ కనబడుతుంది అనుకుంటా ఈ కోట్ అబ్దుల్ కలాంది. సో అందరూ కాపీ చేసుకోండి. ఇది నేను అడిగినప్పుడు మళ్ళీ మీరు నాకు చెప్పాలి. ఓకే, నేను దీని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆ రోజు. Where there is righteousness in the heart, there is beauty in the character. When there is beauty in the character, there is harmony in the home. So when there is harmony in the home, there is an order in the nation. When there is order in the nation, there is peace in the world. I really got impressed with this quote when I was in university. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకు ఇది లైట్మెన్ ఆడిటోరియంలో ప్లే చేశారు అబ్దుల్ కలాం's స్పీచ్.
Sir, are we getting any messages from students No that one, they madam. copy? No. అర్థం కావట్లేదా? ఇది కాపీ చేసుకోవడం అయితే నాకు టెక్స్ట్ చేయండి. సో ఎందుకు స్టార్టింగ్ నేను ఇది చూపిస్తున్నాను మీకు? No one is copying what is happening in the classes. ఏదైనా యాక్టివిటీస్ ఇస్తే చేయట్లేదు. అట్లీస్ట్ టాపిక్ ఏం జరుగుతుందో కూడా కొంతమందికి తెలియట్లేదు. సో స్టార్టింగే కాపీ చేసుకోండి అంటే ఇప్పుడు పెన్స్, బుక్స్ ఎక్కడున్నాయో వెతుకుతున్నారా? Yes, madam. Ramana and Yashoda Rani. So 2 persons completed. Okay. What about remaining? So it's only 9, right? 9, 10 అయింది కాబట్టి ఇంకా జాయిన్ అవుతూ ఉంటారు. బట్ ఎంతమంది రోజు క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నారు? సో మనం రెగ్యులర్గా వస్తే ప్రీవియస్ క్లాసెస్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఓకే ఫైన్. చిన్న నోటు. సో రెగ్యులారిటీ అంటే గుర్తొచ్చింది నాకు. యాక్చువల్గా మీరు స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కదా మీరు రెగ్యులర్గా. సో మీరు కంటిన్యూషన్గా ఒక 1 వీక్ మీరు ఆబ్సెంట్ అయ్యారనుకోండి రెగ్యులారిటీ లేకుండా, సో లాస్ట్లో మీకు సర్టిఫికేషన్ ఉంటుంది కదా ఎస్సీ ట్రైనింగ్ సంబంధించి, ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు అటెండెన్స్ లేకపోతే సర్టిఫికేట్ రాదండి. సో మీరు కంటిన్యూస్గా అంటే రెగ్యులారిటీగా మెయింటైన్ చేసి మీరు అటెండ్ అవ్వాల్సింది క్లాసెస్కి. సో 1 వీక్ మీరు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే మీకు ఫైనల్లో సర్టిఫికేట్ అనేది ఉండదు. ఓకే మేడం. Okay, fine. I'm stopping my screen. Okay, got it. So boys, ఓన్లీ గర్ల్స్ నుంచి మెసేజెస్ వచ్చాయి మనకి. యశోద అండ్ శిరీష, యా రమణ. ఓకే, బాయ్స్ ఎవరన్నా చెప్తారా? ఈ కోట్ రిపీట్ చేస్తారా రాసుకున్న వాళ్ళు? రాజేష్ ఆత్మకూరి, సార్ అన్మ్యూట్ దెమ్ వన్స్. రాజేష్ ఆత్మకూరి అని ఉంది కదా ఐడి, అది ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే, సో టర్న్ ఆన్ యువర్ వీడియోస్ స్టూడెంట్స్, మీ వీడియోస్. ఓకే, నేను ఒక కోడ్ చూపించాను, అది కాపీ చేశారా మీరు స్టూడెంట్స్? నో, వై? అర్థం కాలేదా చెప్పింది కాపీ చేసుకోమంటే? బుక్స్ లేవా? కాలేజ్లోనే ఉన్నారా? బట్ ఏంటి ప్రాబ్లం, ఎందుకు కాపీ చేసుకోవట్లేదు? మనం క్లాస్ లో కూర్చుంటున్నామంటే సంథింగ్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దట్ క్లాస్. మనం నేర్చుకుంటున్నామంటే కంపల్సరీ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మనది కంప్యూటర్ బ్రెయిన్ అయితే కాదు కదా. సో మొత్తం స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు బయటికి రావడానికి ఇట్స్ నాట్ అ కంప్యూటర్ బ్రెయిన్, రైట్? సో నాట్ ఓన్లీ రాజేష్ ఆత్మకూరి, ఎవరెవరు కాపీ చేసుకోవాలి? బికాస్ ఐ గాట్ ఓన్లీ 2 మెసేజెస్ ఫ్రమ్ శిరీష అండ్ యశోద. ఓకే ఫైన్, ఇప్పుడు ఎలా కాపీ చేస్తారు? ఓకే ఫైన్ సార్, యశోద వాళ్ళని అన్మ్యూట్ చేయండి, వాళ్ళు రిపీట్ చేస్తారు. సో ఎవరైతే కాపీ చేసుకోలేదో just when they are repeating at that time copy it. Okay, so meanwhile bring your books guys, Atmakuru guys, bring your books. Okay fine. Okay sir, unmute Ramana or someone who texted in a chat box.
ఒక్క నిమిషం మేడం. కే రమణ కదా? యా. ఆర్ యశోద ఆర్ శిరీష, ఎవరో ఒకరిని అన్మ్యూట్ చేయండి. యశోద ఆత్మకూరు రాణి గైస్. ఆల్రెడీ అన్మ్యూట్ చేశాను మేడం. ఓకే. యశోద రాణి. ఎస్. మనకి యాక్టివ్గా ఉండే వాళ్ళకేమో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే యశోద, మీరు కాపీ చేశారు కదా, కోట్ ఒకసారి చదువుతారా, రిపీట్ చేస్తారా? మన ఆత్మకూరు బాయ్స్ రాసుకోలేదట, మీరు రిపీట్ చేస్తే వాళ్ళు రాసుకుంటారు. సార్ అగైన్ అన్మ్యూట్ చేయండి వాళ్ళని, మళ్ళీ మ్యూట్ అయింది. సో someone is asking me link. What is that link? Do you want feedback link now? Surabhi. నెట్వర్క్ లేదు మేడం. యశోద రాణి. ఓకే యశోద రాణి. ఓకే, సమ్ డిస్టర్బెన్స్ ఉందంట మేడం. ఓకే, వాట్ అబౌట్ రమణ అండ్ శిరీష, జే శిరీష? జే శిరీష అని అన్మ్యూట్ చేయండి. ఓకే మేడం. ఎస్, జే శిరీష. Where is your video, Sirisha? Sirisha, will you read that quote louder? కొంచెం గట్టిగా కోట్ చదువుతావా? మన వాళ్ళు రాసుకుంటారు, కొంచెం స్లోగా అండ్ గట్టిగా. ఇందాక కాపీ చేసుకున్నా మేడం. ఎస్, అబ్దుల్ కలాం గురించి కాపీ చేసుకున్నాను మేడం. ఎస్, దట్ ఈస్ అదేనా మేడం? అదే, దాన్నే కొంచెం స్లోగా గట్టిగా చదివితే వాళ్ళు కాపీ చేసుకుంటారు మన వాళ్ళు. వేర్ దెర్ ఈస్ రైట్నెస్ అండ్ సెన్స్ ఇన్ ద హార్ట్. వేర్ దెర్ ఈస్ రైచియస్నెస్ ఇన్ ద హార్ట్. Copy it everyone, guys, girls who are watching this. బుక్ లో కాపీ చేసుకోండి. శిరీష మనకి చదువుతుంది కదా కోట్ ని, సో మీరంతా కాపీ చేసుకోండి. వేర్ దెర్ ఈస్ రైచియస్నెస్ ఇన్ ద హార్ట్. రైచియస్నెస్ స్పెల్లింగ్ తెలుసు కదా, రైచియస్నెస్. వేర్ దెర్ ఈస్ రైచియస్నెస్ ఇన్ ద హార్ట్. ఓకే, సి గైస్, కాపీ ఇట్. నాకు వీడియోస్ లో మీరు కాపీ చేసుకుంటున్నట్టు కనపట్లేదు, జస్ట్ ఏదో వీడియో చూస్తున్నట్టుంది. జస్ట్ కాపీ, టేక్ ఎ పెన్ అండ్ బుక్, కాపీ ఇట్. శేషగిరి బాయ్స్, క్వశ్చన్ కాదమండి. Sirisha, are you comfortable to read? Yes ma'am. Yeah, where there is righteousness in the heart. So what is next? There is beauty in the character. Yeah, so copy it. Where there is righteousness in the heart, there is beauty in the character. Where there is righteousness. Yeah, got it. Where there is righteousness in the heart, there is beauty in the character. In that character. Okay, very good, Sirisha. Thank you. Next. When there is beauty in the character. When there is beauty in the character. When there is beauty in the character, there is. Continue. There is next harmony in the home. There is harmony in the home. Very good. When there is beauty in the character, there is harmony in the home. Harmony in the home. Very good. When there is beauty in the character, there is harmony in the home. Home. Wait, let them write.
మళ్ళీ చెప్దు, నెక్స్ట్ లైన్ మళ్ళీ చెప్దు. లెట్ దెమ్ రైట్. When there is harmony in the home, there is an order in the nation. So when there is harmony in the home, there is order in the an order nation. in the nation. Okay. అర్థమైందా మీకు? సో శిరీష 1 minute, let me repeat. So when there is Yes, harmony in the home, when there is harmony in the home, there is an order in the nation. When there is harmony in the home, there is an order in the nation. Okay, last line, Sirisha. There is peace in the world. There is peace in the world. No, not that one. So when there is order in the nation. There is order in the nation, there is peace in the world. Yeah, when there is order in the nation, there is peace in the world. In the world. Yeah, with the world we ended that quote. Abdul Kalam ended that quote with the world. So when there is order in the nation, when there is order, there is peace in the world. When there is order in the nation, there is peace in the world. Peace in the world. Very good, Sirisha. But Sirisha, I can't see you. No chadvavu, but we have to appreciate. And I request everyone to appreciate Sirisha. I request everyone to clap her louder. Everyone appreciate her by clapping. Just join your hands and clap her. అర్థమవుతుందా? క్లాప్స్ కొట్టండి అంటే. ఓకే, సమ్మన్. Okay, Sirisha, can I see you? Because where is your video? Yeah, I got it. Okay. Okay, fine. Sirisha, you are from which district? Prakasham district, ma'am. Prakasham. Very good, yeah, very good. But అర్థమైందా? కోట్ మీనింగ్ అర్థమైందా? అర్థమైంది. తెలుగులో చెప్పగలవా? నీకు అర్థమైంది చెప్పు. యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేయొద్దు, బట్ ఏం అర్థమైంది ఆ కోట్ నుంచి చెప్పు. మన క్యారెక్టర్ అనేది ఎప్పుడు బ్యూటీగా ఉండాలి, బ్యాడ్ గా అనేది ఉండకూడదు. వెరీ గుడ్. గుడ్ గా ఉండాలి. ఓకే, సో ఉంటే ఏంటి? మన క్యారెక్టర్ గుడ్ గా ఉంటే ఏంటి లాభం మనకి? మన క్యారెక్టర్ గుడ్ గా ఉంటే చాలా మంది మనల్ని ఇంప్రెస్ అవుతారు. మనం చూసి ఎంతో మంది వాళ్ళలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ని రిమూవ్ చేస్తారు. ఓకే, బట్ ఈ కోట్ లో మన క్యారెక్టర్ హోమ్ కి ఎలా ఉపయోగపడింది? ఒక ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది? మనం ప్యూర్ గా ఉంటే మన ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ కూడా పీస్ఫుల్ గా ఉంటది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలుగుతాం కదా. నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి అది నేషన్ కి కనెక్ట్ అయింది కదా. నెక్స్ట్ సో ఎప్పుడైతే ఫ్యామిలీలో హార్మనీ ఉంటుందో, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే గుణం అయితే ఉంటుందో, సో నేషన్ లో ఏమవుతుంది? అది ఒక ఆర్డర్ ని క్రియేట్ చేస్తుంది. సో అందరూ పర్ఫెక్ట్ గా ఉండడానికి ట్రై చేస్తారు. సో మనం సింగిల్ గా పర్ఫెక్ట్ గా ఉంటే మన ఫ్యామిలీ బాగుంటది, ఫ్యామిలీ బాగుంటే మన నేషన్ బాగుంటది, నేషన్ బాగుంది అంటే వరల్డ్ లో కూడా పీస్ ఉంటుంది. అంతే కదా. సో దట్స్ రియల్లీ అ గుడ్ కోట్ బై అబ్దుల్ కలాం జీ. ఓకే, ఫైన్. సో ఈ కోట్ మీనింగ్ ఇంకా డీప్ గా మీరు అనలైజ్ చేయొచ్చు, బట్ ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఏదో గవర్నమెంట్ మనకి చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, మన పేరెంట్స్ చేయట్లేదు, సొసైటీ మనకేమి ఇవ్వట్లేదు, ఇలా ఫీల్ అయ్యే బదులు మీరు ప్యూర్ గా ఉంటున్నారా ప్రతి విషయంలో? మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని మీకు అనుకూలంగా జరుగుతాయి. సో చేంజ్ బిగిన్స్ విత్ యూ. చేంజ్ అనేది మనతో రావాలి, రైట్? సో మనం ఒక క్లాస్ అటెండ్ అవుతున్నామంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, ఏం నేర్చుకుంటున్నాం, ఏదో అటెండ్ అయ్యాము అంటే అటెండ్ అయ్యాము అలా కాకుండా యా మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం ఎలా ఉంటున్నాము,
మనలో ఏమన్నా చేంజ్ తీసుకొస్తున్నామా లేదా? ఎప్పట్లానే ఉంటున్నామా? అది మీరు తెలుసుకోవాలి. మీరు డెఫినిట్‌గా చేంజ్ అయితే మీతో పాటు మీ ఫ్యామిలీ హ్యాపీ ఉంటది. సో, నేషన్‌లో కూడా హ్యాపీనెస్ అండ్ హ్యాపీగా. it goes around the world. Okay, so change begins with you, not with the government, not with the society. First manalo change ravali. Okay, so that is the meaning of this quote. And now today's topic is my family continuation manaki jarugutundi. So first day importance of family. So importance of family in society నేర్చుకున్నాం. And second day నిన్న రోల్స్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ మనం నేర్చుకున్నాం. జాయింట్ ఫ్యామిలీ అని, న్యూక్లియర్ ఫ్యామిలీ అని. సో ఫస్ట్ డే మీకు టాస్క్ ఇచ్చాను, అబౌట్ యువర్ ఫ్యామిలీ యూ నీడ్ టు రైట్ అని. బట్ ఎంతమంది రాశారో తెలియలేదు. సో ఎవరైతే రాయలేదో జస్ట్ ఫస్ట్ డే టాపిక్ మీ ఫ్యామిలీ గురించి మీరు రాయండి. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది రాయండి. ఓకే, అండ్ ఈరోజు నిన్న ఇచ్చిన టాస్క్ ఈరోజు అడుగుతానన్నాను నేను. మీకు ఏ ఫ్యామిలీలో ఉండడం అంటే ఇష్టం? న్యూక్లియర్ ఫ్యామిలీనా, జాయింట్ ఫ్యామిలీనా? ఎందుకు ఇష్టం? బికాస్ 2 ఫ్యామిలీస్‌లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి మిమ్మల్ని రాయమన్నాను. సో ఎంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీని ప్రిఫర్ చేస్తారు? నిన్న మనకి అన్ని ఆన్సర్స్ జాయింట్ ఫ్యామిలీ గురించి వచ్చాయి. వి వాంట్ టు లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పారు స్టూడెంట్స్ అంతా. బట్ ఎవరైనా న్యూక్లియర్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారా? Someone is sharing screen. Okay. So can anyone support nuclear family? ఎందుకంటే నిన్న వాటిలో అడ్వాంటేజెస్ కూడా చెప్పుకున్నాం కదా. న్యూక్లియర్ ఫ్యామిలీ అడ్వాంటేజెస్ కూడా మనం చెప్పుకున్నాం నిన్న. ఎవరైనా సపోర్ట్ చేస్తారా? టెక్స్ట్ చేయండి నాకు. Sir Ajay is there. Can you unmute him? Ajay. Okay, Rohan is also supporting nuclear family. Yeah, be ready with your reasons. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మీ రీజన్స్ చెప్పాలి. ఓకే, రోహన మేడం యా రోహన్. అన్మ్యూట్ చేయమంటారా? Ajay also said yes, but Rohan said yeah. Unmute Rohan or Ajay. రోహన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే రోహన్, నువ్వు న్యూక్లియర్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాను అని చెప్పావు కదా. అవును మేడం. ఎందుకు? రీజన్స్ కావాలి మాకు. మేడం న్యూక్లియర్ ఫ్యామిలీలో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మేడం. ఓకే, వెరీ అంటే గుడ్. జాయింట్ ఫ్యామిలీలో కాగా షిఫ్టింగ్ కాకుండా వాళ్ళ ఇండివిజువల్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలరు. వావ్, ఓకే. అలాగే ఫస్ట్ పీస్ అండ్ హార్మనీ మేడం, అది మెయిన్ న్యూక్లియర్ ఫ్యామిలీలో. జాయింట్ ఫ్యామిలీలో అయితే ఉండదంటావా? జాయింట్ ఫ్యామిలీలో అందరూ ఉంటారు కాబట్టి అంత పీస్ ఉంటుంది మేడం. ఓకే. న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే తక్కువగా ఉంటారు కాబట్టి పీస్ గా ఉంటుంది. ఓకే. అలాగే ప్రైవసీ ఎక్కువ ఉంటుంది మేడం న్యూక్లియర్ ఓకే, ఫ్యామిలీ. వెరీ గుడ్ రోహన్. ప్రైవసీ ఉంటది. జాయింట్ ఫ్యామిలీలో ప్రైవసీ అంత దొరకదు. ఓకే, ఐ సపోర్ట్ యూ. ఓకే. అలాగే లెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఓకే. లెస్ తక్కువగా ఉంటాయి. కెన్ యూ ఎలాబరేట్ దిస్? అలాగే అంటే జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే అందరూ ఉంటారు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్స్ అనేది ఎక్కువ వస్తుంది కదా. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే తక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం తక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్ అనేది.
ఓకే. ఫైనాన్షియల్ అంటే మనకి స్పెండ్ చేసే ఖర్చు తగ్గిద్దంటావా? ఖర్చు తగ్గుతది. అలానే సేవ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ ఓకే. అచీవ్మెంట్స్ కోసం. సో, ఒకళ్ళతో పెట్టుకోక్కర్లేదు. వాళ్ళు ఇంత తెస్తున్నారు, నేను ఎక్కువ తెస్తున్నాను, వాళ్ళు తక్కువ అవును. తెస్తున్నారు. సో, అలాంటి ఎస్ మేడం. ప్రాబ్లమ్స్ రావు. మనీ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. వెరీ గుడ్. అలాగే బెటర్ కండిషన్ ఫర్ ఉమెన్ మేడం. ఓకే. వుమన్‌కి బెటరా? న్యూక్లియర్ ఫ్యామిలీ? అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ ఏదంటే వైఫ్‌కి ఇప్పుడు హార్డ్‌గా ఉంటది కదా మేడం. వర్క్స్ గాని, అవునా? ఇది ఎల్డర్స్‌ని ఇది చూసుకోవాలి, నేను అపోజ్ చిల్డ్రన్స్ చేస్తాను రోహన్. ఎందుకంటే అపోజ్ థాంక్ యూ. చేసేది జాయింట్ ఫ్యామిలీలోనే లేడీస్‌కి కొంచెం వర్క్ తగ్గిద్ది. ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంట్లో పని చేసేవాళ్ళు. లేదు అదే మేడం. కొన్ని న్యూక్లియర్ కొన్ని వాటిట్లో నేను దీనికి ఒప్పుకోను మేడం. కొన్ని కొన్ని వాటిట్లో ఏందంటే జాయింట్ ఫ్యామిలీలో హార్డ్ ఎక్కువగా ఉంటది. వైఫ్స్ గాని ఏమన్నా. అంటే అవునా? ఎల్డర్స్‌ని చూసుకోవాలి, వాళ్ళ చిల్డ్రన్స్‌ని చూసుకోవాలి. ఒక్కళ్ళే జాయింట్ ఫ్యామిలీలో ఒక్క లేడీనే ఉండదు గదా! చాలా మంది ఉంటారు. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. లేడీస్ ఎక్కువ ఉంటారు. కొంతమంది ఉంటది మేడం. అంటే అందరూ అట్లా ఉండరులేండి. ఓకే. అంటే నేను నిన్న న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏందంటే హ్మ్. చెప్పండి మేడం. నిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ డిసడ్వాంటేజెస్‌లో నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను. ఎందుకంటే న్యూక్లియర్ ఓహ్! ఫ్యామిలీలో అయితే ఫాదర్‌కి, కిడ్స్‌కి మొత్తం తనే వంట చేసుకోవాలి. తనే క్లీన్ చేసుకోవాలి. సో, ఈ పనులన్నీ తనే చేయాలి. అంటే కొంచెం ఒక్కళ్ళే కొంచెం తగ్గిద్దిగా మేడం వర్క్ అనేది. జాయింట్ ఫ్యామిలీలో అయితే ఇంకొంచెం ఎక్ చేయాల్సొస్తది. ఎక్కువ వండాలి అంటావా? ఎక్కువ వండాలి. క్లీనింగ్ ఆ! ఎక్కువ ఉంటది ఎక్కువ అంటావా? హార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ఎల్డర్స్ వర్క్ చెప్తా ఉంటారు. ఇది ఇది అని చెప్పి అది ఉండదు. ఓకే. ఐ రియల్లీ లైక్ యువర్ జస్టిస్ నేచర్. ఎందుకంటే, మనం ఏదన్నా పాయింట్ చెప్తున్నామంటే దాన్ని జస్టిఫై చేసుకోగలిగితేనే చెప్పాలి. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ రోహన్. సో, మనం థాంక్ యూ మేడం. యాహ్! అండ్ దిస్ ఐ లెర్న్డ్ ఇన్ పీహెచ్‌డీ ఆల్సో. పీహెచ్‌డీ చేసేటప్పుడు మనం ఒక పాయింట్ చెప్పాము అంటే దాన్ని జస్టిఫై చేసుకోగలిగే రేంజ్ మనకుండాలి. అండ్ ఐ రియల్లీ like your capability to justify everything. థాంక్ యూ And మేడం. thank you, Rohan, for responding. And thank you for listening and observing the classes carefully. Okay? థాంక్ యూ. Okay, then, ఓకే Rohan, మేడం. we'll interact with ఓకే. others. Okay, we ఓకే got మేడం. a lot of messages. Let me check. యాహ్! జాయింట్ ఫ్యామిలీ. ఎలాగో రోహన్ మనకి న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి చెప్పారు కాబట్టి, జాయింట్ ఫ్యామిలీ గురించి మనం ఇంకొకళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. సో, ఎవరిని అన్‌మ్యూట్ చేద్దాం మనం? తేజ. మేడం మాధురి చీమకుర్తి హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. ఓకే సార్. అన్‌మ్యూట్ హర్ దెన్. ఓకే మేడం. మాధురి అన్మ్యూట్ చేయండి. మాధురి హ్యాండ్ రైజ్ చేశారు కదా. సో, మనకి ఓహ్ మై గాడ్! లాట్ ఆఫ్ డిస్టెన్స్. బట్ ఓకే. సో we are getting Madhuri, we are getting lot of disturbance. Sorry. Okay. So unmute తేజ CH మేడం. Teja. ఓకే ఓకే. Yeah. తేజ Yes, ma'am. Good morning, ma'am. Good morning. Yeah. How are you? Teja, how are you? I'm fine, ma'am. Okay. I'm So fine. నువ్వు జాయింట్ ఓకే. గాట్ ఇట్. జాయింట్ ఫ్యామిలీని సపోర్ట్ చేసావు కదా నువ్వు? Yes, ma'am. సో రీజన్స్ చెప్తావా? లైక్ హౌ రోహన్ సెడ్. చాలా చక్కగా చెప్పాడు రోహన్. సో Yes, అలా ma'am. నువ్వు కూడా నాకు రీజన్స్ చెప్పాలి. వై యు ఆర్ సపోర్టింగ్ జాయింట్ ఫ్యామిలీ? ఎందుకు జాయింట్ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నావు? Joint family and support. I can try, ma'am. ఓకే. Small ఉంటాయి కొంచెం. Okay. No problem, dear. Yes, ma'am. Joint family is a family with grandmother and grandfather, uncles and related to all family members, ma'am. Okay. In joint families, all members share the works and supported each other in complex situations and share love, affection among them, the joint family member. ఓకే. సో లవ్ అండ్ ఎఫెక్షన్ షేర్ చేసుకుంటారు. సపోర్ట్ ఉంటది. వెరీ గుడ్
తేజ, చాలా చక్కగా చెప్పావు. సపోర్ట్ ఉంటది జాయింట్ ఫ్యామిలీలో, సో లవ్ అండ్ షేరింగ్ ఉంటది అని. రియల్లీ వ్యాలిడ్ పాయింట్స్ యూ సెడ్. ఇంకేమన్నా 2-3 చెప్తావా జాయింట్ ఫ్యామిలీ బెనిఫిట్స్? యా మ్యామ్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్తారు మనకి. వెరీ గుడ్. ఓకే, సో మనకి ఎలా బతకాలో తెలుస్తుంది బయట కదా, ఎవరితో ఎలా మాట్లాడాలి. yes ma'am. Very good. That's in society how to live we will learn from our elders. That's really valid point. And సమాజంలో ఎలా బ్రతకాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి అనేది నేర్పుతారు. ఓకే, వెరీ గుడ్. ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ రియాక్ట్ అవుతారు. ఓకే, that support, sharing, love and how to live. So all these are valid points. And thank you Teja for listening to the classes and for expressing your opinions. Thank you very much. Okay, thank you ma'am. Okay then, fine. So manam ninna class lo the importance of joint family and nuclear family, so meeru edi support chestarana I got a lot of responses. Thank you for responding. సో వింటున్నారు అయితే క్లాస్, నేను వింటలేదేమో అనుకుంటున్నాను క్లాస్, బట్ అందరూ బాగా వింటున్నారు. అండ్ తేజ, రోహన్ అండ్ హూ ఎవర్ ఈస్ టెక్స్టింగ్ చాట్ బాక్స్ లో ఎవరైతే టైప్ చేస్తున్నారో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో ఈ రోజు మనం క్లాస్లో రోల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ మన రోల్ ఏంటో తెలుసుకోవడం. మన పేరెంట్స్ మనకి ఏం చేస్తున్నారు అది మనం గుర్తించాం కదా చాలాసార్లు. అండ్ మనం మన పేరెంట్స్ కోసం ఏం చేస్తున్నాం, ఫ్యామిలీలో మన రోల్ ఏంటి, ఎప్పుడు అందరితో చేయించుకోవడమేనా పనులు, మీరేమన్నా మీ సపోర్ట్ ఇస్తున్నారా, మీ రోల్ మీరు కరెక్ట్గా చేస్తున్నారా. సో రోల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ we will learn today. So I'm sharing the screen now. Yeah, this is today's PPT. So we already recapitulated everything whatever we discussed in the previous classes. So ee roju PPT lo my family lo, so these are the main topics like role of each family member. Family ante members untaru, ప్రతి ఒక్కళ్ళ రోల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో సెకండ్ వన్ సాక్రిఫైస్ ఆఫ్ అవర్ పేరెంట్స్, దాని గురించి తెలుసుకుందాం. అండ్ అబౌట్ యువర్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ అంటే తెలుసు కదా, ఆర్ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్. ఓకే, సో ఎలాగో టీనేజ్లో ఉన్నారు కాబట్టి మీ యాటిట్యూడ్ గురించి నాకు ఐడియా ఉంది, బట్ మీకు ఐడియా ఉందా మీ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది? మీరు ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారా మీ యాటిట్యూడ్? సో ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో రోల్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్. సో ఇక్కడ చూడండి, జాయింట్ ఫ్యామిలీ అయితే మనకి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే ఓన్లీ పేరెంట్స్తో ఉంటాం మనం. సో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తారు ఫ్యామిలీ బిల్డింగ్లో కదా. సో ఎలాంటి రోల్స్ దే ప్లే? Okay, yeah, we got it here. A role of family members. Chudandi, our parents and grandparents look after us. మన గురించి కేర్ తీసుకునేది ఎవరు? మన పేరెంట్స్ ఫస్ట్. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారు కదా మనల్ని, ఎక్కువ మనల్ని ముద్దు చేసేది మన గ్రాండ్ పేరెంట్స్. దే హెల్ప్ us in our homework, teaches us moral values and mold us into a గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఫ్యామిలీ రోల్ ఎలా ఉంటుందంటే, సో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఏ విధంగా ఉంటున్నాము అనేది ఫ్యామిలీ ఇంపాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మన మీద ఫ్యామిలీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ, ఒకవేళ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయితే మన ఎడ్యుకేషన్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు, బట్ అన్ఎడ్యుకేటెడ్ అయితే మోరల్ సపోర్ట్ ఉంటుంది మనకి వాళ్ళ దగ్గర నుంచి.
వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకి అన్ని చెప్తుంటారు, అన్ని విషయాలు చెప్తుంటారు, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండకూడదు. సో వి లెర్న్ సమ్ మోరల్స్ అండ్ వాల్యూస్ ఫ్రమ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. సో వాళ్ళు ఫ్యామిలీలో ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? దే టీచర్స్ మోరల్ వాల్యూస్ అండ్ మౌల్డర్స్. మనం ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా పెరగడానికి సో మనల్ని మౌల్డ్ చేస్తారు బై టెల్లింగ్ స్టోరీస్ అండ్ మోరల్స్ అండ్ వాల్యూస్ ఇవన్నీ చెప్పి, రైట్? ఓకే, సో కమింగ్ టు ఫాదర్ అండ్ మదర్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు కదా మన పేరెంట్స్. సో మనం బాగా చదువుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. సో మనం బ్యాడ్గా తయారవ్వాలి, అందరూ మనల్ని తిట్టాలి అని ఏ పేరెంట్ కోరుకోరు కదా. ఎప్పుడైనా మనకి ప్రైజెస్ వచ్చినా సరే, మనం మంచిగా అందరితో మాట్లాడుతుంటే దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అస్. చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే యా మా పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు, సో మంచి పొజిషన్లో ఉన్నారు, సో అందరితో చాలా చక్కగా మాట్లాడతారు, వాళ్ళకి గర్వం అనేది ఉండదు. సో ఇలాంటివి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఎప్పుడైతే మనం గుడ్ హ్యూమన్ బీయింగ్గా బిహేవ్ చేస్తుంటామో. సో మనకి మన పేరెంట్స్ కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని ఫీల్ అవుతారు. సో దానికోసం వాళ్ళు చాలా కష్టపడతారు మనీ ఎర్న్ చేయడానికి, ఫాదర్ అండ్ ఎట్ ద సేమ్ టైం మదర్. సో చాలా మంది స్టూడెంట్స్ నేను కమ్యూనికేట్ అయినప్పుడు డైలీ లేబర్స్ అని చెప్తారు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. ఫాదర్ ఓన్లీ ఎర్నింగే కాదు, ఇంకా మనకి చాలా సపోర్టివ్గా ఉంటారు. ఫాదర్ ఉన్నారంటే మనకు ఒక ధైర్యం కదా. సో బయటికి వెళ్ళాలన్నా, ఏదన్నా తేవాలన్నా మనం అన్ని ఫాదర్కే చెప్తాం. అండ్ మదర్ హోమ్ని ఆర్గనైజ్ చేయడమే కాకుండా, సో ఇంట్లో చాలా పనులు ఉంటాయి, అవి మీ అందరికీ తెలుసు. ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ లేట్ అయినా, లంచ్ లేట్ అయినా మనం అరిచేస్తూ ఉంటాం మన పేరెంట్స్ మీద, నా టైం అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంట్లో ఆర్గనైజ్ చేయడమే కాకుండా వాళ్ళు కూడా ఎంతో కొంత ఎర్న్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో గ్రాండ్ పేరెంట్స్ మనకి ఏ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వకపోయినా మనకి మోరల్ సపోర్ట్ అనేది గ్రాండ్ పేరెంట్స్ నుండి వస్తుంది. సో పేరెంట్స్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం మోరల్ సపోర్ట్ వస్తుంది. యా, రోల్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఇన్ అ ఫ్యామిలీ. ఇక్కడ పిక్చర్స్ చూడండి మీరు. సో ఫస్ట్ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఏం కనబడుతుంది మీకు? కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ దిస్ ఫస్ట్ పిక్చర్? ఫస్ట్ పిక్చర్ ఎవరైనా డిస్క్రైబ్ చేస్తారా? అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అండ్ అబౌట్ యూ. సో దర్ ఈస్ హిడెన్ మీనింగ్ ఇన్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో హిడెన్ మీనింగ్ ఉంది. కెన్ ఎనీవన్ డిస్క్రైబ్? కెన్ ఎనీవన్ టెక్స్ట్ ఇట్ ఆన్ చాట్ బాక్స్? మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే యూ క్యాన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో. ఈ పిక్చర్ ద్వారా మీకు ఏం అర్థమైందో కెన్ యూ టెక్స్ట్? చూడండి, పేరెంట్స్ మన గురించి ఆలోచిస్తారు. వన్స్ మనం పుట్టిన దగ్గర నుంచి మనకి లవ్ అండ్ కేరింగ్ వాళ్ళు ఇస్తుంటారు. సో వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. సో వాళ్ళ గురించి ఎవరు కేర్ తీసుకోరు, వాళ్ళకి ఎవరు లవ్ చూపించే వాళ్ళు ఉండరు. బట్ మొత్తం వాళ్ళకున్నది మొత్తం మనకే ఇస్తూ ఉంటారు కదా పేరెంట్స్. సో మనకి ప్రేమ చూపిస్తూ ఉంటారు, మన గురించి కేర్ తీసుకుంటారు. దే ఫర్గెట్ అబౌట్ దర్ లవ్. వాళ్ళ గురించి మర్చిపోయి మరీ మన గురించి ఆలోచిస్తూ ఉంటారు, రైట్? సో ఇక్కడ చూడండి, సెకండ్ లో ఓన్లీ కిడ్స్ ఆర్ ఈటింగ్, మదర్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్. సో ఎక్కువ ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేసినా సరే ఇంట్లో మన మదర్ అని, సో ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ ఇస్తారు, మనకి షేర్ చేయడానికి ఇష్టపడతారు, మిగిలిందే వాళ్ళు తింటారు. ఎక్కువ ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు ఇళ్ళల్లో. ఫస్ట్ మనకంటూ సెపరేట్గా పెడతారు ఫుడ్ అనేది. సో మనకి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తుంటారు. సో ఇంక్లూడింగ్ లవ్ అండ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఫస్ట్ దే షేర్ విత్ అస్. సో మనకంటే ఎక్కువగా ఎవరికి ఏది ఇవ్వరు వాళ్ళు. ఓకే, సో రోల్ ఆఫ్ ఫాదర్
or mother? So what about your role in your family? మీరేం చేస్తున్నారు మీ ఫ్యామిలీలో? మనకి జనరల్గా మన పేరెంట్స్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఈ పనులన్నీ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయరు, ఎప్పుడో ఒకసారి మనకి టైం ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు హౌస్ హోల్డ్ చోర్స్ అనేది. సో మన పేరెంట్స్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మీ రోల్, స్టూడెంట్స్ ఆర్ కిడ్స్, మీ రోల్ ఏంటి ఫ్యామిలీలో? సో మదర్ వంట చేస్తారు, హౌస్ని ఆర్గనైజ్ చేస్తారు. గ్రాండ్ పేరెంట్స్ మనకి వాల్యూస్ అండ్ మోరల్స్ టీచ్ చేస్తారు, దే సపోర్ట్ అస్. సో ఫాదర్ ఫైనాన్షియల్గా మనకి సపోర్ట్ చేస్తారు, అది ఫాదర్ రోల్. సో వాట్ అబౌట్ యువర్ రోల్? మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ? మనకి ఇంట్లో చాలా వర్క్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ వీ గెట్ ఫ్రీ టైం, ఆర్ యూ క్లీనింగ్ ద ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారా? సో మీ మదర్కి ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా ఫ్రీ టైంలో? సో గర్ల్స్ ఎలాగో చేస్తారు ఇంట్లో ఉంటే. వాట్ అబౌట్ బాయ్స్? సో క్లోత్స్ని డ్రై చేయడం, గార్డెనింగ్ చేయడం, క్లీన్ చేయడం, అండ్ షెల్ఫ్లో బట్టలు సర్దడం. సో ఈ రోల్స్ అన్నీ మీరు ప్లే చేస్తున్నారా లేదో జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్స్. ఇవి కాకుండా ఎక్స్ట్రా కూడా ఉంటాయి చాలా. సో అవన్నీ మీరు చేస్తున్నారా? మీ సపోర్ట్ మీ ఫ్యామిలీకి ఉందా? యా. సో కమింగ్ టు ద సాక్రిఫైస్ ఆఫ్ అవర్ పేరెంట్స్, ఇక్కడ చూడండి పిక్చర్స్లో, ఫస్ట్ పిక్చర్లో ఫాదర్ అండ్ సన్. సో ఇట్స్ రైనింగ్ దేర్. సో వెన్ ఇట్ ఈస్ రైనింగ్, father is supporting his kid, father is giving shelter to his kid, so he is protecting his kid from that rain, but he is forgetting about himself. సో తనకి లేకపోయినా పర్లేదు అంబ్రిల్లా, వాళ్ళ కొడుకు హ్యాపీగా ఉండాలని. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకి సాక్రిఫైజ్లా కనిపించవు కదా, బట్ దిస్ ఈస్ వాట్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మనం అబ్జర్వ్ చేయం, వాళ్ళు మన కోసం ఏం చేస్తున్నారో మనం అబ్జర్వ్ చేయం. సో అంతే కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఈ ఏజ్లో, బట్ వాట్ దే ఆర్ డూయింగ్. సో వాళ్ళు తడుస్తూ మనకి షెల్టర్ ఇస్తున్నారు. సో సెకండ్ పిక్చర్లో ఏముంది, ఇది ఎవరైనా డిస్క్రైబ్ చేస్తారా? సో ఇందాక నేను టెక్స్ట్ చేయమన్నాను పిక్చర్ గురించి. At least this picture, can you describe second picture? So girl is eating something. Students, you can text me in chat box. Second picture ni evaraina describe cheyochu. Meeku em ardhamaindi aa second picture chusi? Sir, did we get any responses? Yes, madam. So Venkata Surya help my father, and Lakshmaya says I am helping parents. And, okay, you all are helping, but I am now asking about this picture. Second picture, first picture నేను describe చేశాను, second picture ఎవరైనా describe చేస్తారా? Any responses? ఎస్, అనంతపురం నుంచి లీలా జ్యోతి మేడం. సో పేరెంట్స్ తినకుండా పిల్లలకు పెడతారు. యా, వెరీ గుడ్. సో లీలా జ్యోతి, రైట్? ఎస్ మేడం. ఓకే, సో లీలా జ్యోతి మీరు చాలా కరెక్ట్గా గెస్ చేశారు పిక్చర్ని బట్టి. అవును. సో ఇక్కడ చూడండి, పేరెంట్ చాలా మనకు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది కదా, తనేం తినకపోయినా తన పిల్లలకి ఇవ్వాలి అని. ఓకే, సో ఇంట్లో మనకి కొంచెం తక్కువ ఫుడ్ ఉంది అంటే మనకి ఆకలి లేదని చెప్పేస్తారు మన పేరెంట్స్. సో నేను తర్వాత తింటాలే, నువ్వు తినేసే ఫస్ట్ అని చెప్తారు.
సో అలాంటి చిన్న చిన్న విషయాలు మనకి గుర్తురావు. వాళ్ళు చేసే చిన్న చిన్న సాక్రిఫైజెస్. వాళ్ళ ఆకలితో ఉండి మనకి పెడుతూ ఉంటారు ఫుడ్. సో థర్డ్ పిక్చర్‌లో చూడండి. సో a big elephant, it is protecting its baby. తన బేబీని అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి ఫస్ట్ పిక్చర్‌లో వి హావ్ అంబ్రెల్లాస్. సో రెయిన్ వస్తే మనకి మన ఫాదర్స్ విత్ అంబ్రెల్లా దే కెన్ ప్రొటెక్ట్. సో వాట్ అబౌట్ యానిమల్స్? ఈవెన్ యానిమల్స్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ కిడ్స్ కదా. సో ఇక్కడ బేబీ ఎలిఫెంట్‌ని ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్. సో ఇఫ్ మదర్ అండ్ కిడ్స్ అండ్ మదర్ ఫాదర్‌కి కిడ్స్‌కి ఉన్న రిలేషన్ not only in human beings, even animals, they take care of their kids kada. So in fourth picture, an elephant, it is killing a lion. So lion to fight chestundi because to protect his baby. So dani baby ni protect cheskodaniki. So idi manaki chala కామన్ గా జరుగుతూ ఉంటది. సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి సపోర్టివ్ గా మన ఫ్యామిలీ ఉంటుంది, మన పేరెంట్స్ ఉంటారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు? సో మన పేరెంట్స్ ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటారు. మనకి ప్రాబ్లం వస్తే వాళ్ళ ప్రాబ్లంలో ఫీల్ అవుతారు. సో ఎప్పుడు సపోర్టివ్ గా ఉండేది మన పేరెంట్సే మనకి. సో మనం హ్యాపీగా ఉండాలని, మనకి చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. యా ఇన్ ఫోర్త్ పిక్చర్, సో రోడ్ మీద ఒక డాగ్ చూడండి. వాళ్ళ మదర్ ఏం చేస్తుందో, ఆ డాగ్ వాళ్ళ మదర్ సో రోడ్ మీద నుంచి వాటిని తీసుకెళ్తుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ సేఫ్. సో మనం చాలాసార్లు ఫీల్ అవుతాం, మనం ఒక ప్లేస్లో ఉండి ఇది మనకి కంఫర్టబుల్గా ఉంది అని. సో మన పేరెంట్స్ అక్కడ వద్దు, ఉండొద్దు, వచ్చేసే అన్నా సరే మనం పట్టించుకోము. బట్ ఎప్పుడు మన హెల్త్ గురించి మనం బాగుండాలనే కదా వాళ్ళు ఆలోచించేది. ఓకే, సో టు ప్రొటెక్ట్ ఇట్స్ కిడ్స్, అది రోడ్ మీద నుంచి వాటిని తీసుకెళ్తుంది. సో చూడండి, పేరెంట్స్ కిడ్స్కి ఎలా సపోర్టివ్గా ఉంటారు, ఎలాంటి సాక్రిఫైజెస్ చేస్తారు. యా, దిస్ ఈస్ ద పిక్చర్. ఐ గూగుల్డ్ ఇట్ లాస్ట్ నైట్. సో చాలా మంది పేరెంట్స్ డైలీ లేబర్స్గా ఉన్నారు కదా. నెవర్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ ఫర్ యువర్ సక్సెస్. సో మనం బాగా చదువుకోవాలి, మనం మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి మన పేరెంట్స్ డే అంతా కష్టపడతారు. సో మనకి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, మనకి ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పేసి. సో డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైజెస్. చూడండి, మదర్ ఎంత కష్టపడుతున్నారో తల మీద బరువు పెట్టుకొని. సో అది మొత్తం అమ్మేసి ఇంటికి మనీ తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి. సో ఈ పనే కాదు, మన పేరెంట్స్ చేసే ప్రతి పని చాలా కష్టంగానే ఉంటుంది. సో వెన్ వి స్టార్ట్ ఎర్నింగ్, మనం ఎర్న్ చేసేటప్పుడు ఆ కష్టం మనకి తెలుస్తుంది. ఓకే, సో మనకి అలాంటి కష్టం రాకూడదు, మనం మంచి పొజిషన్లో ఉండాలి. సో వాళ్ళు కష్టపడినంత మనం కష్టపడకూడదు అని చెప్పేసి వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు మనకి మంచి లైఫ్ ఇవ్వడానికి. సో డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్. సక్సెస్ వచ్చాక మనం మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం, మన పేరెంట్స్ గురించి ఆలోచించాం. సో వి థింక్ అబౌట్ our kids and our wife and our husband. We don't think about our parents. వాళ్ళు చేసిన స్ట్రగుల్ మనకి గుర్తుండదు. ఎందుకంటే ఎప్పుడైతే కిడ్స్ ఉంటారో, ఎప్పుడైతే మన లైఫ్లోకి పార్ట్నర్ వస్తారో వాళ్ళ గురించి ఆలోచిస్తాం, కానీ పేరెంట్స్ గురించి ఆలోచించాం. బట్ వాళ్ళు పడిన స్ట్రగుల్ మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళని కూడా మీరు పట్టించుకుంటారు ఫ్యూచర్లో. ఓకే, సో అది అసలు ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, పేరెంట్స్ని పట్టించుకోకుండా. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
బట్ యూ డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే, సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ రోజు నుంచి అబ్జర్వ్ చేయండి మీరు ఇంట్లో. వాళ్ళు మీకోసం ఏమేం చేస్తున్నారు అవన్నీ మీరు ఒక లిస్ట్ రాసుకోండి. డైలీ మార్నింగ్ నుంచి మీకోసం, వాళ్ళకంటూ ఏమి ఉంచుకోకుండా మీకోసం మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు. ఓకే, యా, పేరెంట్స్ విల్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ their children, but the only duty of the children is to understand and respect their sacrifices. సో మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు మన పేరెంట్స్, మనకు అన్నీ ఇవ్వాలనే చూస్తారు. బట్ ఒక్కటి చేస్తే చాలు, మీరు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలు. చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వరు పేరెంట్స్కి, ఎదురు చెప్తూ ఉంటారు. ఏదన్నా పని చెప్తే నేను చేయను అంటారు. సో వాళ్ళకి తిరిగి ఎదురు చెప్పడం అలాంటివి చేయబాకండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదంతా మనకి ఇవ్వాలని, మనం హ్యాపీగా ఉండాలని వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి మన రూడ్ బిహేవియర్తో. చాలా హెడ్ వెయిట్గా చెప్తుంటాం కదా ఆన్సర్స్, ఎందుకంటే మనం ఏదన్నా వాళ్ళు పడతారు అని. సో బయట వాళ్ళ మీద మన కోపం చూపిస్తే వాళ్ళు తిరిగి కొట్టేస్తారు కాబట్టి మన పేరెంట్స్ దగ్గర మనం చూపిస్తాం కోపం. బట్ మీరు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ యాటిట్యూడ్ ఎలా ఉంది మీ పేరెంట్స్ పట్ల ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ పేరెంట్స్తో రూడ్గా బిహేవ్ చేస్తున్నారా? వాళ్ళు అంత సాక్రిఫైస్ చేసి మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కదా, సో వాళ్ళ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? చూడండి, ఇక్కడ ఒక టీనేజర్ బిహేవియర్ నేను మెన్షన్ చేశాను. సో చాలా మంది ఫీల్ అవుతారు, ఎప్పుడు టార్చర్ పెడుతుంటారు మా పేరెంట్స్, చదువుకో 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 అని. సో ఇలా ఫీల్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మీకు నిజంగా మీ పేరెంట్స్ హెరాస్ చేస్తున్నారు, వాళ్ళు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు అని అనిపిస్తే మీరు బయటకు వచ్చి జాబ్ చేసుకొని మీ ఫీజులు మీరే కట్టుకొని మీ బిల్స్ మీరే పే చేసుకొని కెన్ యూ లీడ్ ఎ లైఫ్? మీ యాటిట్యూడ్ మీ పేరెంట్స్ పట్ల ఎలా ఉంది, మీ ఫ్యామిలీ పట్ల ఎలా ఉంది? టీనేజ్లో చాలా మనకి అన్నీ తెలుసు అనుకుంటాం, మన పేరెంట్స్కి ఏమీ తెలీదు. సో వాళ్ళు ఎప్పుడు చెప్పిందే చెప్తారు. సో మీరు అలా అనుకుంటే మీరు బయటకు వచ్చి జాబ్ చేసి మీ బిల్స్ మీరే కట్టుకొని మీరే చదువుకునే కెపాసిటీ మీకుందా? మీకు అన్నీ తెలుసని ఫీల్ అయితే సో మనం వీఆర్ స్టిల్ లెర్నింగ్ కదా. టీనేజ్లో ఉన్నామంటే అన్నీ మనకి తెలుసు అనుకోకూడదు. ఎప్పుడు టీనేజే కాదు, ఏ స్టేజ్ వచ్చినా అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. మన పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు మనకి అనేది మీరు ఆలోచించాలి. వాళ్ళు హెరాస్ చేస్తున్నారు అని కాకుండా మీరు చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. ఓకే, ఈ స్టేజ్లో మనం బయటకు వచ్చేసి వి కాంట్ లివ్ అలోన్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ స్టేజ్లో. బయటకు వెళ్ళి జాబ్ చేసి మన ఫీజులు కట్టుకొని మన బిల్స్ పే చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ లైఫ్. ఇంట్లో ఉంటే ఫుడ్ అంతా మమ్మీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. సో థింగ్స్ అన్నీ వాళ్ళే క్లీన్ చేస్తారు. బయటికి వెళ్ళి మీకు మీరు ఉండాలంటే ఇవన్నీ మీరే చేసుకోవాలి, రైట్? సో చాలా మంది టీనేజర్స్ ఇలాగే బిహేవ్ చేస్తున్నారు ఇళ్లలో. యూ నీడ్ టు చేంజ్ దట్ యాటిట్యూడ్. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ వాళ్ళు హెరాస్ చేస్తున్నారు, పొద్దుగూలు చదువు చదువు అని టార్చర్ పెడుతున్నారు, మొబైల్ చూడనట్లేదు, టీవీ చూడనట్లేదు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే చేంజ్ ఇట్. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఈ ఏజ్లో యూ కాంట్ ఎర్న్ అండ్ యూ కాంట్ లివ్ అలోన్. వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు జస్ట్ లిజన్ టు దర్ వర్డ్స్. ఎందుకు చెప్తున్నారు అని వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హెడ్ వెయిట్ రిప్లైస్, ర్యాష్గా రిప్లైస్ ఇవ్వకండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఓకే, సో నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం పేరెంట్స్ని. సో ఇంట్లో ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు నేను అడిగితే చాలా మంది స్టూడెంట్స్ లేదు మేడం మేము రెస్పెక్ట్ ఇస్తాం మేడం పేరెంట్స్కి అని చెప్తారు.
బట్ మేమొచ్చి మీ ఇంట్లో చూడట్లేదు కదా, మీరు ఇస్తున్నారో లేదో, మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారో. మీ పేరెంట్స్‌తో మాట్లాడితే మాకు తెలుస్తది మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో. ఓకే. సో మీ యాటిట్యూడ్ గురించి ఒకసారి అనలైజ్ చేయండి. దిస్ ఈస్ అసెస్మెంట్ ఫర్ యూ. అసెస్ యువర్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ మీ ఫ్యామిలీ పట్ల ఎలా ఉంది? అది కరెక్టా కాదా? సో కరెక్ట్‌గా లేకపోతే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎలా చేంజ్ చేసుకుంటారు? దట్ ఈస్ అసెస్మెంట్ ఫర్ యూ. మీ యాటిట్యూడ్ మీ పేరెంట్స్ పట్ల ఎలా ఉంది? సో ఈచ్ సిట్యుయేషన్ యూ హ్యావ్ టు ఇమాజిన్ వాట్ హ్యాపెండ్ బిట్వీన్ యువర్ పేరెంట్స్ అండ్ యూ. మీ మధ్య జరిగే ప్రతి సిట్యుయేషన్ అది మీరు ఆలోచించుకొని, సో మీ యాటిట్యూడ్ ఎలా ఉందో మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ మీకేం గుర్తు రావట్లేదు అంటే మీ పేరెంట్స్‌తో మాట్లాడండి. నేను ఎప్పుడన్నా నిన్ను హర్ట్ చేశానా అని అడగండి. సో ఆ సిట్యుయేషన్స్ ఏంటో కనుక్కోండి. సో అలా బిహేవ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. సో దట్స్ ద ఎండ్. సో ఏం తెలుసుకున్నాం దీంట్లో? ఈరోజు లెసన్స్‌లో రోల్స్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్ and the sacrifices of our family and role of sons or daughters. ఓకే. మీ రోల్సే ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లో యాజ్ అ మెంబర్గా ఉన్నందుకు మీ రోల్ ఏంటి? సో వాట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్, అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైజెస్. సో వాట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, మీరు మంచి పొజిషన్లో ఉండాలని, బట్ దే వాంట్ యూ టు అండర్స్టాండ్ దెమ్. మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అదొక్కటే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. సో లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్. Oh my God, we got a lot of messages. Okay. Now tell me, can anyone interact? మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ని హర్ట్ చేశారా? అలగడం కానీ, ఇంట్లో ఏదన్నా కొనిపోతే అలుగుతారు. ఓకే. ఓకే ఫైన్. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు కనుక కొంచెం దూరంగా ఉంటే మీ పేరెంట్స్కి కాల్ దెమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. మీరు ఎప్పుడైనా హర్ట్ చేశారో లేదో అడగండి. హర్ట్ చేస్తే ఆ సిచ్యువేషన్స్ రాసుకోండి. రేపు నాతో ఇంటరాక్ట్ అవ్వాలి మీరు. ఓకే. ఓకే ఫైన్. సో రేపు నేను రిప్లైస్ చూస్తాను, రేపు మీతో ఇంటరాక్ట్ అవుతాను క్లాస్ గురించి. అండ్ మీరు ఎప్పుడైనా పేరెంట్స్ని హర్ట్ చేస్తే ఆ సిచ్యువేషన్స్ డిస్కస్ చేసుకుందాం. వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మీరే నాకు చెప్పాలి. ఇలా నేను హర్ట్ చేశాను, బట్ ఐ వాంట్ టు చేంజ్ మై యాటిట్యూడ్ అని రేపు మీరు నాతో డిస్కస్ చేయాలి. ఓకే ఫైన్. దిలీప్ సార్. మేడం. Okay, sir. Shall we wind up this because they have another session? Yes, madam. Okay, sir. Then fine. Okay, madam. Thank you. Okay, sir. Thank you. Okay, students. So next class ఉంది కదా, ఒక 10 minutes break. సో 10 నుంచి మనకి 11:15 వరకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది. ఓకేనా? ఓకే. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ ద పేషెన్సీ ఆఫ్ 1 hour. థ్యాంక్ యూ అండ్ బాయ్. సో మళ్ళీ ఎందుకంటే మీకు అగైన్ నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, సో అందుకని ఇమీడియట్గా జాయిన్ అయిపోండి నెక్స్ట్ క్లాస్కి. నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. బాయ్.